వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటుంటే వెనకాల బ్యాక్గ్రౌండ్లో కన్స్ట్రక్షన్ ఒకటి జరుగుతూ ఉంటుంది. ఆ సౌండ్లు వస్తూ ఉన్నాయి. కొంచెం ఏమనుకోకుండా అడ్జస్ట్ అయిపోయి ఈ వీడియోని అయితే చూసేయండి. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ శివకుమారి. ఈరోజు వీడియో వచ్చేసి ముందు బుధవారం రోజు తీసిన వీడియో అనమాట. ఆ రోజు వచ్చేసి మా వారు కోర్టుకి అయితే వెళ్ళారు చిన్న పని మీద. వస్తూ అక్కడ దారిలో అయితే మార్నింగ్ గ్లోరీ పెద్ద పోదలాగా అయితే ఉందంట వేస్ట్గా రోడ్ సైడు. ఫోన్ చేశారు తీసుకురారా అని. తీసుకొచ్చేయని చెప్పాను. నేనైతే తీసుకొచ్చేసారు బుధవారం రోజు సాయంత్రం నాటడం ఎందుకని చెప్పేసి ఆ రోజంతా నైట్ వాటర్లో వేసేసి బకెట్లో వాటర్ వేసి పెట్టేశాను అనమాట. మరుసటి రోజు సాయంత్రం అయితే నాటుకుంటున్నాను. ఇంకా ముందు రోజే నేను వెళ్ళి పర్పుల్ మందారం చెట్టు ఒకటి అయితే కొని తెచ్చుకున్నానండి. ఇంకా వర్షాలు పడుతున్నాయి కదా, మొక్కలు ఈ టైంలోనే నాటుకుంటే బాగా బ్రతుకుతాయి అనమాట. అందుకని చెప్పేసి అది కూడా తెచ్చుకున్నాను. కుండీ కూడా తెచ్చుకున్నాను అనమాట. మొక్క కుండీ కలిపి నాకైతే 180 రూపీస్కి అయితే వచ్చిందండి. కుండీ వచ్చేసి 80 రూపీస్ ఏదో పడింది. పెద్దదే ఉంది. పెద్ద మొక్క మళ్ళీ మార్చకుండా ఉంటుందని చెప్పి ఇంకా పెద్ద కుండీయే తీసుకున్నాను. మొక్క వచ్చేసి 150 రూపాయలు చెప్పాడు. 100కి అయితే ఇచ్చాడనమాట. చూసారా, ఆల్రెడీ పువ్వుతో ఉన్నదే తెచ్చుకున్నాను. పువ్వు అయితే వాడిపోయి రాలిపోయిందండి. ఇంకా మొక్క నాటుకుందామని చెప్పి మన దగ్గర ఆల్రెడీ ఎర్రమట్టి అయితే ఉంది కదా మెత్తది, అదైతే తీసుకున్నాను. ఒక గంబాల్డ్ తీసుకొని ఆ మొక్కకున్న చుట్టూ కవర్ ఉంటుంది కదా, ఆ కవర్ అయితే తీసారనమాట. చూసారా, ఆ కలర్లో ఉంటుంది అనమాట మందారం పువ్వు. చాలా అయితే బాగుందండి కలర్. చూడగానే కళ్ళకు భలే అందంగా కనిపిస్తుంది. ఇంకా కవర్ అయితే ఓపెన్ చేసేసాను. ఏర్లు బాగానే ఉన్నాయి. డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పి ఆ మట్టితోనే అలాగే మనం ముందు కుండీకి హోల్స్ వేసి తీసుకొచ్చామండి. అక్కడ కుండీని హోల్స్ వేపిచ్చేసాను. అక్కడే నేను తీసుకొచ్చిన తర్వాత కూడా ఇంటికాడ ఇంకా అటొక సైడ్ ఇటొక సైడ్ 2 హోల్స్ అయితే చేసుకున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి కుండీలో మనం మట్టి అంతా వేసుకున్నాను. కొంచెం వేసుకున్న తర్వాత ఆ మొక్కనైతే పెట్టానండి. పెట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆ మొక్క చుట్లు మనం మట్టి ఉంది కదా, ఆ మట్టి అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే అది అలా ఏర్లతోనే ఉంచితేనే మంచిదండి, లేకపోతే డిస్టర్బ్ అయిపోయి మొత్తం మొక్క వాడిపోయినట్టు అయిపోతుంది. అందుకని చెప్పి అలా డిస్టర్బ్ చేయకుండా అలాగే ముద్దలాగా ఉంది కదా, అదే అలా వేర్లతోనే పెట్టేసి నేను మట్టి అయితే వేసుకున్నాను. ఆ తర్వాత ఇవి వచ్చేసి పిడకలు అయితే ఉన్నాయి కదా నా దగ్గర, అదే ఎరువు అంటారు కదా, అదైతే ఉంది కదా, అదైతే మెత్తని గుండలాగా కొంచెం చేసుకొని మొక్క అయితే నాటేసుకున్నానండి. అలాగా నాటేసుకున్న తర్వాత మా వారు తెచ్చిన మార్నింగ్ గ్లోరీ కూడా ఉంది కదా, అది కూడా అయితే నాటుకోవాలి. వాటికైతే నా దగ్గర కుండీలు ఏమి కొనలేదు. ఎందుకులే వాటి కుండీలు చిన్న, మన దగ్గర ఆయిల్ టిన్ను నెల ఆయిల్ తెచ్చుకుంటాం కదండి 5 లీటర్లు, అవి అయితే ఉన్నాయన్నమాట. అవి అయితే నేను పాడేయకుండా ఉంచుకున్నాను. 5 లీటర్ల ఆయిల్ టిన్నులు ఉంటాయి కదా వాటిలో అనమాట. అవి వేస్ట్ చేయకుండా ఇలా వాడుకున్నాను నేను. పెయింట్ వేసుకొని అలాగైతే డిజైన్ అంతే బొమ్మలాగైతే గీసుకున్నాను అనమాట. ఐబ్రోస్ అవి పెట్టి అలాగైతే చేసుకొని దానికి హోల్స్ ఉన్నాయి వేసుకొని పెట్టుకున్నాను కదా, ఆ హోల్స్లో రాళ్ళు అయితే వేసుకున్నానండి. రాళ్ళు వేసుకొని ఇప్పుడు మన దగ్గర ఉన్న మట్టి అంతా అందులో వేసుకొని ఆ మార్నింగ్ గ్లోరీ కూడా ఏదో చిన్నదైతే తెచ్చారేమో అనుకున్నానండి, కానీ పెద్దదైతే తీసుకొచ్చారు మా వారు. చాలా పెద్దగా అయితే ఉంది. కుండీలో కొంచెం నాటుకొని ఉన్నది కింద నాటుదాం. ఎప్పుడైనా మనం ఇల్లు ఖాళీ చేసేసినా కానీ మన ఓనర్ అంకుల్ వారికి అయితే పనిచేస్తుంది కదా, ఓనర్ అంకుల్ వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకి కూడా మొక్కలు అంటే చాలా ఇష్టం అనమాట. మన వీడియోస్ కూడా చూస్తారంట. వాళ్ళ అమ్మాయి అల్లుడు గారు కూడా అమెరికాలో ఉంటారంట. వాళ్ళు కూడా మన వీడియోస్ చూస్తారంటండి. గార్డెన్ బాగా పెంచుతున్నామమ్మా అది ఇది అని అంటారు మా ఓనర్ అంకుల్. అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తూ ఉంటారనమాట. మరొకరు అయితే రెంట్ హౌస్లో ఇలా గార్డెనింగ్ చేయనివ్వరు చెప్పారంటే, ఎందుకమ్మ మొక్కలు పెట్టేస్తున్నా పాడైపోతాయి ఇల్లు అలాగే ఇలాగ అంటారు. కానీ మా ఓనర్ అంకుల్ అయితే అట్లా కాదు, ఇంకా పెంచుకుంటే కొద్దిగా ఎంకరేజ్ చేస్తున్నారు. కానీ చాలా ఇష్టం, బాగా ఇష్టం అనమాట వాళ్ళకి కూడా మొక్కలంటే. ఇంక చూసారా ఎంత పెద్దదైతే తీసుకొచ్చారో. సగం అయితే అందులో తీసేసి సగం అయితే ఉంచేసి పెట్టేస్తున్నానండి. ఏళ్ళతోనే తీసుకొచ్చారనమాట. ఇవి ఆల్రెడీ కొమ్మతో కూడా నేను మా పెద్ద పాప కాలేజీకి వెళ్ళేటప్పుడు చిన్న కొమ్మ తీసుకొచ్చాను చెప్పాను కదా, అది కూడా నాటుకున్నాను. అది ఆల్రెడీ చిన్న కొమ్మలే 3 కొమ్మలు కట్ చేసి పెట్టాను కదా, అవి కూడా అయితే వచ్చేసేయండి. మంచిగా బ్రతికేసింది. ఇంకా ఇది ఉన్నది కదా 2 మొక్కలు అయితే ఒక దాంట్లో నాటుకున్నాను. మట్టి వేసాను, మళ్ళీ పిడకలు కూడా వేసి నీళ్ళు వేసి పక్కకు పెట్టేసాను. ఇది కూడా ఉంది కదా, ఇది కూడా నాటుదామని చెప్పి ఈ సైడు తులసి మొక్క దగ్గర ఖాళీ చేసి కుండీ ఉంటుందండి, అక్కడ కరివేపాకు చెట్టు అయితే ఉండేది బకెట్తో, అదైతే తీసేసానండి. ఆల్రెడీ ఎలకలో గుంతల కింద చేసేసి మొత్తం అక్కడ ఆ గుంతనే కొంచెం బాగా తవ్వేసి మంచిగా రాళ్ళతో కప్పేసి మళ్ళీ ఆ మొక్కనైతే నాటేసుకున్నానండి. నాటేసుకొని కొన్ని నీళ్ళైతే వెంటనే వేసాను అనమాట.
అది పాదులాగా ఉంది కదా, అక్కడ ఆల్రెడీ నేను పైకి అయితే ఒక తాడు కట్టాను. ఆ తాడుకి దీన్ని ఎలా అల్లిద్దామని చెప్పి ప్లాన్ చేసి అక్కడైతే నాటుకున్నాను అనమాట. ఆల్రెడీ మొగ్గలతో ఉన్నాయి కదా, మరుసటి రోజు మంచి పువ్వులు అయితే బాగా ఇడ్చుకున్నాయండి. చూడండి అలా ప్లాన్ చేస్తున్నాను అనమాట. అలా పైకి కడదాము అని చెప్పి. ఆల్రెడీ ఆ పక్కనే బచ్చల కూర మందార కుండీలో మనం పెట్టిన మొక్కల కంటే పెట్టలేని మొక్కలే ఎక్కువగా వస్తాయి అన్నమాట. అవి నీళ్ళు పోయినా ఏం పోయకపోయినా కానీ మంచి బలంగా పెరుగుతాయి. మనం డైలీ నీళ్ళు ఇచ్చి పెంచినా అంత బలంగా పెరగవు ఏమిటో కానీ. బచ్చల కూర సైడ్కి అయితే ఉంది, అది కూడా అలా ఎక్కుతూ ఉంది రేకుల పైకి. ఇంకా దీన్ని కూడా ఈ సైడ్కి కట్టేసాను అనమాట. పువ్వులు పూస్తే బాగుంటుంది, పర్పుల్ కలర్ కదా, చూడడానికి అందంగా కనిపిస్తాయి అని చెప్పి. మార్నింగ్ గ్లోరీలో కూడా చాలా కలర్సే ఉన్నాయంటండి, అవి నాకు తెలియదు నిజంగా. రెడ్ ఉందంట, వైట్ ఉందంట, ఇంకేవో కలర్లు ఉన్నాయంట. నాకైతే ప్రస్తుతానికి ముందు తెచ్చుకుని నాటుకుంది పర్పుల్ కలరే, ఇప్పుడు తెచ్చుకుంది మా వారు తెచ్చింది కూడా పర్పుల్ కలరే అనమాట. ఇంకా మొక్కలు నాటుకున్న తర్వాత వాటికైతే నీళ్ళు అయితే పోయాలి కదండి, కంపల్సరీగా నీళ్ళు అయితే పోసుకొని మొక్కలు ఒక 2-3 రోజులు అయితే నీడలో పెట్టుకున్నానండి. నేను మొక్కలు పెట్టిన కాంచి అసలు ఎండే కాయలేదు ఏమిటో కానీ, అలా నీడగానే ఉంది. చిన్న తుప్పర్లు చినుకుల్లా పడుతున్నాయండి, పెద్ద పెద్ద గాలి మాత్రం ఎక్కువ వేస్తూ ఉంది. చూసారా, అలా పెట్టేసుకుని అక్కడైతే ఉంచుకున్నాను. దీన్ని అయితే ఇక్కడ అదే బాటిల్లో వేసాను కదా, దాన్ని కూడా ఆ 2 కుండీల మధ్యన అయితే పెట్టేసానండి. కింద నిలబడతలేదు ఎందుకంటే అది సైడ్కి వంగిపోయినట్టు అయిపోయింది, అందుకని కింద నిలబడతలేదని చెప్పి ఇంతకుముందు మే నెలలో పూసే మొక్క ఉంది కదా, ఆ మొక్కల మధ్యన అయితే అది పెట్టేసుకున్నాను ఆ కుండి. ఇది వచ్చేసి మార్నింగ్ గ్లోరీ అని చెప్పాను కదా, మా పెద్ద బాబు కాలేజీకి వెళ్ళేటప్పుడు తీసుకొచ్చారని చెప్పాను కదా. చూసారా, బతికేసి మంచిగా చిగుర్లు అయితే వచ్చేసేయండి. వాయిస్ ఓవర్ ఇస్తుంటే వెనకాల కొంచెం సౌండ్ వస్తుంది, డిస్టర్బెన్స్గా ఉంది, ఏమనుకోకండి. అంతేనండి ఈ గార్డెన్ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు, నమస్కారం, టాటా బాయ్. లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్, లైక్ ఇస్తారని అయితే అనుకుంటున్నాను.